అర్జున్ బెయిల్ రద్దు చేయండి. హైకోర్టులో నేడు పిటిషన్ వేయబోతున్న పోలీసులు. కేసు విచారణ దశలో మీడియా సమావేశం పెట్టడం పైన సీరియస్. ఏ పోలీస్ అధికారి తనతో మాట్లాడలేదన్న అల్లు అర్జున్ వ్యాఖ్యలపైన పూర్తి ఆధారాల సేకరణ. రేవతి మృతికి హీరోనే కారణం, పోలీసులు చెప్పినా పట్టించుకోలే. పరామర్శించడానికి లీగల్ సమస్య ఉంటుందా? సీఎంకు అర్జున్ క్షమాపణ చెప్పాలి. కోమటిరెడ్డి. సీఎంపై ఆరోపణలు తగవు. మహేష్ గౌడ్. అర్జున్ ఇంటిపై దాడి శాంతి భద్రతల వైఫల్యమే. కిషన్ రెడ్డి. కక్ష సాధింపు సరికాదు. బండి. సో ఇప్పుడు ఈయన బెయిల్ రద్దు చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? బేసిక్గా మనం లాస్ట్ అడ్వకేట్ శరత్ కుమార్ గారి ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం. ఆయన చాలా క్లియర్గా చెప్పిండు ఈ బెయిల్ ఎట్లా వస్తుంది. 482 క్వాష్ పిటిషన్ పైన బెయిల్ అడగడము, అసలు కింది కోర్టు రిమాండ్ విధించిన రిమాండ్ రిపోర్ట్ లేకుండానే హైకోర్టు జడ్జి ఏ రకంగా జడ్జిమెంట్ ఇచ్చారో మేమే షాక్కు గురైనాం. ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి పూర్తిగా విరుద్ధం అని చెప్పారు. సరే, కోర్టు తీర్పు కాబట్టి గౌరవించాల్సిందే. ఆయన మొత్తానికి బయటకు వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ పిటిషన్ వేయబోతున్నారట. ఇగో ఏమని, సినీ హీరో అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ ఆయనకు చిక్కులు తెచ్చేలా కనిపిస్తోంది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ చనిపోయిన కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని హైదరాబాద్ నగర పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడడంతో ఆయన బెయిల్ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ఘటన జరిగిన తర్వాత ఏ పోలీస్ అధికారి తనతో మాట్లాడలేదన్న అల్లు అర్జున్ వ్యాఖ్యలపైన పూర్తి ఆధారాలు సేకరించారు. అర్జున్కు ఊరట లభించేలా వచ్చే నెల 21వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ విచారణలో పోలీసులకు సహకరించాలని అర్జున్ను హైకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అర్జున్ హైకోర్టు ఆదేశాలతో విడుదలైనప్పటికీ కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ఘాటుగా మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ఆగమేఘాల మీద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రేవతి మృతి విషయం ఎవరూ తనకు చెప్పలేదని, తన వ్యక్తిత్వ హననం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విచారణలో ఉన్న సమయంలో దానికి సంబంధించిన విషయాలపైన అర్జున్ బహిరంగంగా మాట్లాడడం తప్పని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ క్రమంలోనే అర్జున్కి ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ చిక్కడపల్లి పోలీసులు హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టుగా తెలిసింది. అర్జున్ తన న్యాయ బృందానికి చెందిన నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి సలహా మేరకే మీడియాతో మాట్లాడారని సమాచారం. శనివారం అర్జున్ మీడియాతో మాట్లాడినప్పుడు అతని పక్కనే హైకోర్టు న్యాయవాది అశోక్ రెడ్డి కూర్చున్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వాలని అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ ఆయనకే తిప్పికొట్టిందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. శ్రీతేజ్ కోసం 2 కోట్లతో ట్రస్ట్. సంధ్యా థియేటర్ ఘటనలో ప్రాణాపాయ స్థితికి చేరి ప్రస్తుతం కోలుకుంటున్న శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టుగా తెలిసింది. అర్జున్, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి దాదాపు 2 కోట్లు ట్రస్ట్లో జమ చేసి అతని వైద్యం భవిష్యత్తు కోసం ఖర్చు చేయాలి అనుకుంటున్నట్టు సమాచారం. బుద్ధి వచ్చిందా? ఇప్పటికైనా రావాలి, ఎప్పుడో రావాలా? మీరు ఆ మహిళకి ఆ కుటుంబానికి ఇంకా 25 లక్షలు ఇవ్వలేదంటున్నారు. కారణం ఏంటి? సో మొత్తానికి నిన్న ఈ వ్యవహారం అంతా జరిగింది.